మా ఫ్రెండ్ కూడా బట్టలు ఇప్పేసి ట్రైన్ అంతా తిరుగుతాడని అసలు అనుకోలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇంకా రెడీ అయిపోయి పొద్దుటూరులో ఉన్న పాత బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాను అనమాట. కొంతమందికి అర్థం ఉండదు ఎక్కడికి వెళ్తున్నాను అనేసి. నిన్నటి రీల్ చూసిన వాళ్ళకి ఈరోజు అర్థమవుతుంది. అయినా మీకోసం చెప్తా చూడండి. ఈరోజు తిరుమల ట్రిప్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్తో కలిసి. ఫ్రెండ్ గారు ఫోన్ చేసాను, వచ్చి నేను బస్ స్టాండ్ దగ్గర వచ్చారని చెప్పాడు. అక్కడ వెళ్ళి చూసాను, ఇంకా రాలేదు. అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసము. వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. వీళ్ళు ఏమితో కొట్టాలి మీరే కామెంట్ చేయండి. నాకు ఒక గన్ ఇస్తారా? ఇంకో రాగానే బస్సు కూడా రెడీగా ఉంది. ఎర్రగొండ బస్సు. ఇంకా ఆ బస్సు ఎక్కేసాను అనమాట. ఎర్రగొండ అంటే పాత బస్ స్టాండ్ నుంచి ఎర్రగొండకి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇదే అనమాట మా బర్రెలు మంది. ఈ బంధన వేసుకొని మనం తిరుపతికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అలా టైం పాస్ చేయగానే ఎర్రగొండ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది అనమాట. మంచి ఇంక పదాన్ని పోయి టికెట్ తీసుకున్నాను చెప్పాను. ఎందుకులే టికెట్ 90 రూపాయలు వేస్ట్, దాని బదులు ఇంకేదైనా తినచ్చని చెప్పాడు. ఎందుకులే అయినా మనం టీసీ తీసుకున్నప్పుడే రావడం వస్తాడు ఆయన, అందుకని టీసీ తీసేసుకున్నాము. 90 రూపాయలు పోయింది అనమాట మన కాస్ట్. నా దరిద్రం ఎలా ఉందంటే, ఎప్పుడు నేను టికెట్ తీసుకున్నా అప్పుడు టీసీ రాడు, ఎప్పుడు నేను టికెట్ తీసుకోకుండా ఉన్నప్పుడు టీసీ వస్తాడు అనమాట. ఇంకా అలా టైం పాస్ చేయగానే మన ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ట్రైన్ రాగానే ఎక్కడ ఖాళీగా సీట్లు ఉన్నాయనేసి చూసుకునేసి కూర్చునేసాను. అలా ఒక నిద్ర వేసాను అనమాట. నిద్ర వేయగానే మనం మళ్ళీ రైల్వే స్టేషన్ వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మన అలిపిరికి ఆటోలో బయలుదేరమాట. చూడండి, నైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తిరుపతి అయితే. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. దాని తర్వాత మళ్ళీ మీకు అలిపిరి మెట్లు ఎక్కడ బ్లాగ్ కావాలంటే అంతలో మీరు లైక్ సబ్స్క్రైబ్ కొట్టి పెట్టండి. సరే, మరి వెళ్ళొస్తుంది. బాయ్.